నమస్తే. నేను విజయారెడ్డి. అసలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు అసలు ఎట్లా నడుస్తున్నాయి? రాజకీయ కక్షలతోటే నడుస్తున్నాయా? పాపం ప్రజల సమస్యలేంది? ప్రజలు గోసపడుతున్నారు. ముఖ్యంగా రైతులు. ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చిందనంటే, ఇత్తనాలు పెట్టుకొని అటు నీళ్లు లేవు, వరుణుడు కరుణించలేదు. ఇటు చూస్తే భూమిలో నీళ్లు లేవు. వాళ్ళు ప్లాస్టిక్ కవర్లకు చిన్న చిన్న రంధ్రాలు పట్టుకొని ఏదో వాటిని తడిపి మొలకెత్తించాలనుకునే పరిస్థితి. ఇంత దయనీయమైన పరిస్థితి ఎందుకొచ్చింది? ఎందుకు రైతు బంధు సకాలంలో ఇయ్యలేకపోతున్నారు? రుణమాఫీ అని మాటిచ్చి దానికి కూడా కొర్రీలు పెడుతున్నారు. సరే చేద్దాం, ఒకసారి దీన్ని డీప్ డిస్కషన్లోకి వెళ్దాం. మనతో ఉన్నారు సో ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఒక్కటే ఫస్ట్ ముచ్చట ఏంటంటే, ఎందుకు సార్ తెలంగాణలో రైతులు అరిగోస పడుతున్నారు అంటే, ఇప్పుడు నేను మొన్న ఆయన మూషంపల్లి పోయినప్పుడేమో వాళ్ళు అవి కట్టుకున్నారు సార్, పిట్స్, అదే ఇట్లా ఏమంటారు సార్ వాటిని, సంపులు, ఇంకుడు గుంతలు లాంటివా, నీటి సంపులు కట్టి వాటిలోకి నీళ్ళు స్టోరు బయట ట్యాంకర్లతో స్టోర్ చేసుకొని 2 తడులని ఇవ్వాలి. ఎండాకాలంలో అయితే మరీ గోసపడ్డారు. రెండోది ఇవాళ ఇత్తనాలు వేసుకున్నారు కదా సరే, ఇంత ప్లాస్టిక్ కవర్లకు నీళ్లు నింపి వాటి చిన్న నీడిలతోటి రంధ్రాలు చేసి వాటికి పెడుతున్నారు. ఏది పత్తి విత్తనాలకు కానీ దానికి కానీ. ఎందుకు బాగానే ఉంది. 9.5 ఏళ్ళల్లో తెలంగాణలో ఉన్న ఎవరైనా రైతు కావచ్చు, రైతు బిడ్డ కావచ్చు, తెలంగాణ పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిస్థితులు చూసారు. ఎందుకు ఇప్పుడు ఈ 6 నెలల్లోనే ఇంత గోస ఎందుకు పడుతున్నారు? అసలు కారణం ఏంది? రాజకీయం అనే మాటలు పక్కన పెడితే వాస్తవాలు పరిశీలిస్తే ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే రాజకీయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ప్రజాజీవనం మీద శ్రద్ధ చూపించకపోవడము, లేదా శ్రద్ధ చూపించాలనేటువంటి ఆ కన్విక్షన్ వాళ్ళకి లేకపోవడం అనేటువంటిది ప్రధాన కారణంగా నేను చూస్తాను. మనసుంటే మార్గాలు ఉంటాయని పెద్దలు చెప్తారు. మనసుంటే మార్గాలు ఉంటాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే చేయాల్సిన పని ఏంటి? ఎన్నికలు జరిగింది నవంబర్ 30, ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం కొలువు తీరింది డిసెంబర్ 9 తారీఖు. సరే, మొదటి వారం 10 రోజులు ప్రభుత్వ కూర్పు, మంత్రుల కూర్పు, ఏర్పాట్లు, మంచి చెడ్డలు ఇవన్నీ ఉంటాయి. ఓకే, అర్థం చేసుకోవచ్చు. కుర్చీ మీద కూర్చున్నాక తక్షణం చేయాల్సిన పరిస్థితి ఏంటి? సీజన్ పోతే వచ్చేది కాదు. ఆ సీజన్లో జరగాల్సిన పనుల మీద తక్షణం శ్రద్ధ పెట్టాలి. అప్పుడు ఏం సీజన్ నడుస్తుంది? యాసంగికి సంబంధించినటువంటి సీజన్. వానకాలం సీజన్ వస్తుంది, యాసంగి ప్రారంభమవుతుంది. వానకాలం వచ్చే టైంకి వాళ్ళు ఇచ్చినటువంటి మాట ఏంటి? అవి ఏమేమి అమలు కావాలి, ఏమేమి చేయాలి, దాని మీద కసరత్తు ఏం చేయాలి, రాష్ట్రంలో ఉండేటువంటి రిజర్వాయర్లలో ఎక్కడెక్కడ ఎన్ని నీళ్లు ఉన్నాయి, యాసంగి పంటలకు ఏవి సరిపోతాయి, ఏవి సరిపోవు, ఎక్కడ ఏం పంటలు వేయాలి, ఇక్కడ ఏమి వద్దు, రైతాంగానికి ఏం చెప్పాలి. కొత్త సర్కారు వచ్చినప్పుడు కోటి ఆశలతో వచ్చింది. తప్పకుండా మునుపటి కంటే మేలు చేస్తారని చెప్పి ప్రజలు నమ్మారు. చేస్తారా చేయరా అనేది తర్వాత విషయం. నమ్మకం. ఆ నమ్మకంతోనే కదా వాళ్ళని గెలిపించింది. కాబట్టి వాళ్ళు దృష్టి పెట్టాల్సింది తక్షణం రైతులకు ఈ వ్యవసాయ సీజన్కు మనం ఏం చేయాల్సి ఉంటుంది, చెప్పిన మాట ఏంది, అమలు చేయాల్సింది ఏంది, ఎరువులేంది, విత్తనాలు ఏంది, నీళ్ళ పరిస్థితి ఏంది, రైతులకు ఏం చెప్పాలి, రైతు బంధు సంగతి ఏంది, వీటి మీద దృష్టి పెట్టకుండా వచ్చి రావడంతోనే ఖజానాలో డబ్బులు లేవు, కేసీఆర్ అప్పుల పాలు చేసిండు, కాళేశ్వరం పోయింది బాలేదు, మొత్తం డబ్బులు వృధా అయిపోయినాయి, ఇది బేకార్ పని, అది బేకార్ పని చేద్దాం అనుకున్నాము, వీళ్ళంతా కూడా ఏం లేకుండా చేసిండ్రు. ఒకటి 10 ఏళ్ల కాలంలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిపోయింది తెలంగాణ అని చెప్పి పాలన మీద పట్టును తెచ్చుకొని, పట్టును ప్రయోగించి పనిచేసి డెలివరీ మెకానిజం ఫలితాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకుండా వాళ్ళు చేసినటువంటి ఈ కాలయాపన వల్ల జరగాల్సిన సమయానికి జరగకుండా చాలా. ఇక్కడ ఒక ముచ్చట మీరు మాట్లాడుతున్నారు ఇట్లాని, వాళ్ళేమో 100 ఏళ్ల విధ్వంసం 10 ఏళ్ళు అన్నారు కదా, మీరేమంటున్నారు కదా పరిపాలన మీద దృష్టి పెట్టుంటే అన్నప్పుడు. సరే, ఇక్కడ రేవంత్ రెడ్డి అనేవాడే ఒక కొత్త సరే మినిస్ట్రీకి కావచ్చు, ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రి అయినాడు. ఇంతకుముందు ఏది చూడకుండానే ఓన్లీ ఎమ్మెల్యే నుంచి డైరెక్ట్ అయినాడు. కానీ అందులో అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి లాంటి వాళ్ళు కావచ్చు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళైతే సీనియర్లు ఉన్నారు కదా, వాళ్ళ గతం పాలనలో చూసిరు వాళ్ళు. అంటే వాళ్ళు అన్ని చూసినప్పుడు కనీసం ఇది చేద్దాం, మీరు అన్నట్టుగా యాసంగి వచ్చింది, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏమి ఎక్స్పీరియన్స్ కొత్త కావచ్చు, మంత్రి లేడు, మంత్రి చేయలే, ఆయనకు ఆ పాలనా అనుభవం లేదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిండు, మరి వీళ్ళందరూ అనుభవస్తులే ఉన్నారు కదా, మరి వీళ్ళ సారథ్యంలో పనులు జరగాలి కదా అని ఎవరైనా ఆశిస్తాం. నేను కూడా ఆశిస్తా. కానీ అక్కడ ఏంటంటే వీళ్ళందరినీ ఉత్తుత్త మంత్రులను చేసి తను మాత్రమే బాహుబలిని నిరూపించుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి డే 1 నుంచి చేస్తున్నాడు. అట్లుంటదా జాతీయ పార్టీలో? అదే జరుగుతుంది. అదంటే మీరు మొన్నటిదాకా మీ పార్టీలు ఉంటది అన్న విషయం నేను ఇక్కడ విడంబర్ చెప్తానండి విజయ్ గారు. కాంగ్రెస్ పార్టీలో నేను గత 40-50 ఏళ్ళుగా విద్యార్థి దశ నుంచి రాజకీయాల్ని బయట నుంచి చూసి ఒక 20-25 ఏళ్ల నుంచి ప్రత్యక్షంగా లోపల నుంచి చూస్తున్నటువంటి వ్యక్తిగా నాకు అవగతమైంది, అర్థమైంది. కాంగ్రెస్లో
బయట నుంచి చూసేటువంటి ఒక రాజకీయవాదిగా. అంతకు ముందు ఉండేటువంటి ముఖ్యమంత్రులు ఎవరు కూడా అధిష్టానాన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకునేటువంటి విధంగా ఏ ముఖ్యమంత్రులు ప్రయత్నించలే. అధిష్టానాన్ని మెప్పించుకుంటే చాలనుకున్నారు, లేదా వాళ్ళతో ప్రసన్నత పొందితే చాలనుకొని పరిపాలన సాగించారు. వాళ్ళ గుడ్ లుక్స్లో ఉన్నంతకాలం ముఖ్యమంత్రులు ఉన్నారు, గుడ్ లుక్స్లో అయినప్పుడు దిగిపోమంటే దిగిపోయారు, రాజీనామా చేసి ఇంకోని కూర్చోబెడదామంటే సరే అన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మొదటిసారి ముఖ్యమంత్రి అయినాక, రెండోసారి ముఖ్యమంత్రి అయినాక, మొదటిసారి ముఖ్యమంత్రి అయినాక ఆయన పాలన మీద పట్టు బిగించుకుంటూనే ఆనాడు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలకమైనటువంటిది. అధిక సీట్లు ఇక్కడి నుంచే గెలిపించి ఇచ్చినారు. ఆనాడు తెలంగాణలో టీఆర్ఎస్ పొత్తయింది. దీని మూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గెలవడానికి అవకాశం ఏర్పడింది, కాంగ్రెస్కు ఒక హవా ఏర్పడింది. వీటన్నిటికీ రాజశేఖర రెడ్డి కారణము. క్షేత్రస్థాయిలో కూడా రాజశేఖర రెడ్డికి ఆ పట్టు వచ్చిందనే భావన ఉంది రాజకీయ వర్గాలు. ప్రజలలో ఉన్న అభిమానం మనకు అది కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఆ స్థితి తెచ్చినాక కాంగ్రెస్ పార్టీకి, కేంద్రంలో ఆనాడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం కానీ, సోనియా గాంధీ గారు కానీ, కాంగ్రెస్ సీనియర్లు కానీ, దిగ్గజాలు కానీ అందరూ కూడా రాజశేఖర రెడ్డి ఏం చెప్తే అదే శాసనం అనేటువంటి పద్ధతిలో రాష్ట్ర కాంగ్రెస్ అధినేత, ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఉన్న ఆయన చెప్పిందే అధిష్టానం పాటించింది తప్పిస్తే అధిష్టానం ప్రత్యామ్నాయంగా ఇంకోరి వైపు చూడలే. బహుశా తక్కువ అనుభవమే కావచ్చు కానీ రేవంత్ రెడ్డి ఈ విషయంలో రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. అందుకే డే వన్ నుంచి ఆయన ఏం చేసిండు, పూర్వం నుంచి అధిష్టానానికి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తులుగా ఉండేటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి లాంటి వాళ్ళని కూడా వాళ్ళ మాట నడవకుండా టికెట్ల కేటాయింపు నుంచి ఇవాళ పాలన వరకు కూడా వాళ్ళను ఉత్తుత్తి మనుషులు చేసి పడేసిండు. మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఏకంగా క్యాబినెట్ డెసిషన్ అయిన తర్వాత ఎవరేం మాట్లాడినా ప్రామాణికం కాదు, అధికారికంగా వీళ్ళిద్దరు మంత్రులు మాట్లాడింది మాత్రమే ప్రభుత్వ విధానం అని ప్రకటించేసింది. నా మాట శాసనం. నేను ఏమంటున్నానంటే, ఒక ప్రభుత్వానికి తమ నిర్ణయాలను వెలువరించడానికి, క్యాబినెట్ నిర్ణయాలను వెలువరించడానికి ఎవరినో ఆథరైజ్ చేయడం ఆనవాయితీ. ఎవరని చెప్తారు క్యాబినెట్ అయిపోయినాక, ఆ రోజు క్యాబినెట్లో ఉన్న మంత్రి ఎవరైనా ఎవరు వచ్చి ఈ మంత్రివర్గ నిర్ణయాలు ఇవన్నీ ప్రజలకు విశదీకరించి చెప్తారు, లేదా ఐఎన్పిఆర్ మినిస్టర్ అనే చెప్తాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేదా ఒకరిద్దరిని డెలిగేట్ చేయొచ్చు. కానీ మంత్రులు వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి దైనందిన కార్యక్రమాల మీద, ప్రణాళికల మీద, వాళ్ళు అమలు చేసే విధానాల మీద ప్రతిరోజు మంత్రి మాట్లాడతాడు, మాట్లాడాలి, ప్రజలకు చెప్పాలి. కానీ వాళ్ళు ఏమైంది, పరోక్షంగా వీళ్ళందరి నోళ్ళకు తాళాలు వేసేసినాడు రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్ర మంత్రులు తాము ఏం మాట్లాడితే సబబో ఏం మాట్లాడితే సబబు కాదో తెలియని ఒక అనిశ్చితి క్రియేట్ చేసిండు. ఎందుకు క్రియేట్ చేసిండు అంటే, రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది కేంద్రం నమ్ముతుంది, వాళ్ళ కేంద్ర కాంగ్రెస్ నమ్ముతుంది అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఆయన క్రియేట్ చేసుకోగలిగిండు. నిన్న జీవన్ రెడ్డి గారి ఎపిసోడ్ చూడండి. జీవన్ రెడ్డి గారు రాష్ట్రంలో కాంగ్రెస్ దిగ్గజాలలో జానారెడ్డి గారి తర్వాత జీవన్ రెడ్డి గారే సీనియర్ అని అందరూ అనుకుంటారు. మరి అంత ఆగ్రహానికి వచ్చి, అంత మనోవేదన గురై, అంత తీవ్రంగా మాట్లాడినటువంటి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి ఢిల్లీ పిలిపించి కొంత భుజగింపులు చేయగానే నేను రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తానని ఆయన ప్రకటించేసింది. కాబట్టి వీళ్ళందరూ కూడా మంత్రులుగా ఉన్నా కూడా నేను వాళ్ళకు ఉండే ప్రజ్ఞాపాఠవాలను, తెలివితేటలను, లేకుంటే వాళ్ళ అనుభవాలను నేను చిన్నగా చేసి చూపను. కానీ వాళ్ళకి కలిగినటువంటి పరిస్థితి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఇందులో ఒకటి కూడా ఉండొచ్చు. ఎందుకంటే డిసెంబర్ 9కే ఏమన్నారు, రుణమాఫీ చేస్తాం, తెచ్చుకోరు అన్నాడు. అంటే అన్నీ నువ్వే కదా చెప్పింది, కానీ ఇలా చూద్దాం, నాటకం ఆడుతున్నంతసేపు ఆడని, దాని తర్వాత కథ ఏందో చూద్దామని మాకెందుకు వచ్చిన లొల్లి అనేసి ఇట్లా కూడా సపోర్ట్ చేయకుండా ఉన్నారని కూడా అనుకోవచ్చా? ఒక కోణం అది కూడా ఉంటుంది, ఒక కోణం అది. ఎందుకంటే వీళ్ళ దాంట్లో కొంచెం సీఎంలు మార్చుకునే సాంప్రదాయం ఎక్కువ కదా. కానీ ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ యొక్క పూర్వపు చరిత్ర లేదా అనాదిగా వాళ్ళకు ఉండేటువంటి అధికార పార్టీగా ఉన్నప్పుడు వాళ్ళు వ్యవహరించే తీరు ఇవన్నీ చూస్తే మౌనంగా ఉండేటువంటి వాళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళు. 100 రకాలుగా మాట్లాడి వాళ్ళకు నినాదం ఉంటుంది. నువ్వు 100 మాట్లాడు, కాంగ్రెస్లో ఉన్న నాయకుల్ని తిట్టు, పరస్పరం ఘర్షణ చేసుకో, మీరు దాడులు చేసుకో, ఏమన్నా చేసుకోండి, ఆఖరుగా జై కాంగ్రెస్ జై సోనియా అంటే చాలు, బారాకుని మాఫ్ అంటారు, వాళ్ళే చెప్తారు ఈ మాట. కాబట్టి అంత ఓవర్ ఇంటర్నల్ డెమోక్రసీ కలిగిన పార్టీగా కాంగ్రెస్ను తమకు తాము అభివర్ణించుకుంటుంది, కాంగ్రెస్ శ్రేణులు అభివర్ణించుకుంటారు. అట్లా ఉండేటువంటి స్థితిలో వీళ్ళు ఇంత మౌనంగా ఉండడం అంటే ఏదేదో వీళ్ళు వ్యూహాత్మకంగా మౌనంగా ఉంటున్నారని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా దీని ఎఫెక్టు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీలో తక్కువ సమయంలో ఆయన చేజిక్కించుకున్నటువంటి ఆ పట్టు అయితే ఉందో అదే కారణమని నేను భావిస్తున్నాను.